ఆధ్యాత్మిక ప్రయాణంలో చిరస్మరణీయమైన గమ్యస్థానం ఈ శ్రీశైలం. ఇక్కడి పురాతన దేవాలయాలు, ప్రకృతి శోభ ప్రతి మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. ఈ యాత్ర మీ జీవితంలో ఒక అద్భుతమైన అధ్యాయంగా నిలుస్తుంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఇది చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ యాత్ర మీ హృదయంలో ఒక చెరగని ముద్రను వేయడం ఖాయం. శ్రీశైలం డ్యామ్ కేవలం ఒక సిమెంట్ మరియు ఉక్కు నిర్మాణం కాదు. ఇది దశాబ్దాల కళ. 1960లో మొదలై 1981లో పూర్తయిన ఒక జీవంతమైన గాథ. నల్లమల కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహాన్ని నిలువరించి ఈ ప్రాంతానికి ప్రాణశక్తిని అందించే డ్యామ్ ఇది. దీని ప్రత్యేకత కేవలం విద్యుత్ మరియు సాగునీరు అందించడం మాత్రమే కాదు, ఇక్కడి ప్రకృతి సౌందర్యం కూడా. ఇక్కడి ఘాట్ రోడ్లు, చుట్టూ పరుచుకున్న దట్టమైన నల్లమల అడవుల గుండెల్లో నుంచి దూసుకొచ్చే కృష్ణమ్మ గంభీర ప్రవాహానికి సాక్ష్యం శ్రీశైలం డ్యామ్. ఇది కేవలం ఒక నీటిపారుదల ప్రాజెక్ట్ కాదు, తరతరాల తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. డ్యామ్ పైనుంచి చూసే ప్రకృతి దృశ్యం మనసుకు ప్రశాంతతని ఇస్తుంది. ప్రతి తెలుగువారి హృదయంలో శ్రీశైలం డ్యామ్కి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ డ్యామ్ వద్ద కలిగే ఆ ప్రశాంతమైన అనుభూతి ఒక మర్చిపోలేని జ్ఞాపకం. నైసర్గిక సౌందర్యానికి మంత్రముగ్ధులను చేసే కేంద్రం శ్రీశైలం. ఇక్కడ ప్రతి గిరిశిఖరం ఒక పురాణాన్ని చుమితంగా చెప్తుంది. కృష్ణమ్మ నది ప్రవాహం ఆధ్యాత్మిక ప్రశాంతతను పెంపొందిస్తుంది, మనసుకు సరికొత్త ఉల్లాసాన్ని కలిగిస్తుంది.
ఈ యాత్ర చరిత్ర పుటలలో నిక్షిప్తమైన అద్భుత క్షేత్రం శ్రీశైలం. ఇక్కడి ప్రతి క్షణం అలౌకిక అనుభూతికి తొలిమెట్టు. నల్లమల అడవుల నడుమ కృష్ణానది తీరాన వెలిసిన ఈ దివ్యధామం మిమ్మల్ని ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఆహ్వానిస్తుంది. ఆదిశంకరుల వారు తపస్సు చేసి శివానందలహరిని రచించిన దివ్యస్థలం ఈ శ్రీశైల క్షేత్రం. స్కందపురాణం ప్రకారం శ్రీశైలానికి వెళ్లిన భక్తులు ముందుగా సాక్షి గణపతిని దర్శించుకోవాలి. అక్కడ స్వామిని దర్శించుకున్న భక్తుల వివరాలను, వారి పుణ్యకార్యాలను సాక్షి గణపతి నమోదు చేసుకుంటారట. యమధర్మరాజు దగ్గర ఉండే చిట్టాలో ఈ వివరాలు చేర్చబడతాయని ప్రతీతి. దీనివల్ల భక్తులకు పుణ్యలోకాలు కలగడంతో పాటు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక గణనీయమైన మైలురాయిగా నిలుస్తుందని నమ్మకం. విభూతిని ధరించడం మన సంప్రదాయం. అందుకే విభూతి ధారణతో స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం మంచిది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే కేవలం ఒక రాజు కాదు. ఆయన ధైర్యానికి, దేశభక్తికి, పరిపాలనా దక్షతకు నిదర్శనం. మొఘలుల సామ్రాజ్యాన్ని ఎదురించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. శివాజీ మహారాజు శ్రీశైలం సందర్శించినప్పుడు ఆయన భ్రమరాంబికాదేవికి 10 రోజుల పాటు ధ్యానం చేశారని తెలుస్తోంది. ఆయన తపస్సుకు మెచ్చిన అమ్మవారు ఆయనకు ఒక మహిమాన్వితమైన ఖడ్గాన్ని ప్రసాదించారట. ఈ ఖడ్గం ఆయనకు యుద్ధాలలో విజయాలను సాధించడంలో తోడ్పడిందని, మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించిందని ప్రగాఢ విశ్వాసం. ఈ సంఘటనకు సంబంధించిన చారిత్రక ఆధారాలు పూర్తి స్థాయిలో లేనప్పటికీ ఇది జానపద కథల్లో సజీవంగా ఉంది. శ్రీశైలం ఆలయం వెనుక ఉన్న లింగాల గురించి తెలుసుకోవటం చాలా విశేషం. అక్కడ సహస్రలింగంతో పాటు పాండవులు ప్రతిష్ఠించినట్లు భావించే 5 లింగాలు కూడా ఉన్నాయని ప్రతీతి. అయితే ఇవి కుమారస్వామి లింగం, మోక్షలింగం, ఆత్మలింగం, చంద్రలింగం, సూర్యలింగం, ఆకాశలింగం, వాయులింగం, అగ్నిలింగం, జలలింగం, పృథ్వీలింగం. కుమారస్వామి లింగం కార్తీక మాసంలో చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. స్కంద పురాణం ప్రకారం కుమారస్వామి తారకాసురుని సంహరించిన తర్వాత ఇక్కడ శివుణ్ణి పూజించినట్లు కథనం. ఈ లింగాన్ని పూజిస్తే జ్ఞానం, బలం లభిస్తాయని భక్తుల నమ్మకం.
మోక్షలింగం గురించి చెప్పాలంటే ఇది శ్రీశైలంలో కొలువైన పంచలింగాలలో ఒకటి. ఈ లింగాన్ని పూజించటం వల్ల మోక్షం లభిస్తుందని, జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని భక్తులు దృఢంగా నమ్ముతారు. ఇది ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనది. ఆత్మలింగం విషయానికి వస్తే ఇది స్ఫటిక రూపంలో ఉంటుందని, స్వయంభూగా వెలసిందని ప్రతీతి. ఇది అత్యంత పవిత్రమైనదిగా భావించి పూజిస్తారు. ఇక చంద్రలింగం గురించి చెప్పాలంటే ఇది చంద్రుడికి ప్రతీకగా పరిగణిస్తారు. చంద్రలింగ పూజ చేయటం వల్ల మనసుకు శాంతి, ప్రశాంతత లభిస్తాయని భక్తుల విశ్వాసం. సూర్యలింగం గురించి చెప్పాలంటే ఇది సూర్యదేవుడికి ప్రతీక. ఈ లింగాన్ని పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు. ఇక ఆకాశలింగం విషయానికొస్తే ఇది ఆకాశం వంటి అనంతమైన శివశక్తికి ప్రతీక. ఇది అత్యంత గోప్యమైనదిగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వాయులింగం గురించి చెప్పాలంటే ఇది వాయువుకు ప్రతీక. ఈ లింగాన్ని పూజిస్తే శ్వాసకోశ సంబంధిత సమస్యలు తొలగిపోతాయని, ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్ముతారు. ఇక అగ్నిలింగం విషయానికొస్తే ఇది అగ్నికి ప్రతీక. ఇది ఉగ్ర రూపంలో ఉన్నట్టు భావించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జలలింగం విషయానికొస్తే ఇది నీటికి ప్రతీక. ఈ లింగాన్ని పూజిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని, కోరికలు తీరుతాయని నమ్ముతారు. ఇక పృథ్వీలింగం గురించి చెప్పాలంటే ఇది భూమికి ప్రతీక. ఇది 5 మూలకాలలో ఒకటి. పృథ్వీలింగాన్ని పూజించడం వల్ల స్థిరత్వం, సుఖ సంతోషాలు లభిస్తాయని విశ్వాసం. పృథ్వీలింగం పంచభూతాలలో ఒకటైన భూమికి ప్రతీక. అమ్మవారి గురించి ఎంత చెప్పినా తక్కువే. భ్రమరాంబికాదేవి కొలువైన ఈ క్షేత్రంలో అమ్మవారి దర్శనం భక్తులకు ఒక అపూర్వమైన అనుభూతి. ఇక్కడ ప్రకృతి కూడా అమ్మవారి తేజస్సును ప్రతిబింబిస్తూ మనసుకు ప్రశాంతతనిస్తుంది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడ అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తారు. కానీ నేను అమ్మవారిని చూపెట్టలేకున్నాను. అక్కడికి కెమెరా అనుమతి లేదు. అలాగే శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా దేవాలయాలతో పాటు చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. పాతాళ గంగ, ఇక్కడ కృష్ణానదిలో పుణ్యస్నానం చేయవచ్చు. ఇక్కడికి వెళ్ళడానికి రోప్వే కూడా ఉంది. శిఖరేశ్వర స్వామి ఆలయం, శ్రీశైలం కొండపై ఉన్న ఈ ఆలయం నుండి శ్రీశైలం మొత్తం అందమైన దృశ్యం కనిపిస్తుంది. అక్క మహాదేవి గుహలు, పడవ ప్రయాణం ద్వారా చేరుకోగల ఈ గుహలు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవి క్షేత్రం. ఇష్టకామేశ్వరి దేవి క్షేత్రం శ్రీశైల యాత్రలో చాలా కీలకమైనది. ఇది దట్టమైన అడవిలో కొండపై ఉంటుంది. అమ్మవారి విగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా నుదుటిపై తిలకం దిద్దితే అది నిజమైన బొట్టులాగే కనిపిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ పూజలు చేయటం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి సుఖ సంతోషాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి కూడా ప్రసిద్ధి. ఈ ప్రదేశాలన్నీ చూపెట్టలేకపోయాను, నన్ను క్షమించండి. నేను ఈ క్షేత్రం గురించి అన్ని విషయాలు చెప్పాననుకుంటున్నాను. ఇంకేమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.